అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అంటే టారిఫ్స్ ఇవి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో మంటలు పుట్టించాయని చెప్పుకోవాలి. ప్రస్తుత మార్కెట్ల పతనం రెసెషన్కి దారితీస్తుందా అని చూడాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఒకసారి మనం గుర్తించాల్సిన పాయింట్స్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలో కూడా అదే జరుగుతుందని కాదు. స్టాక్ మార్కెట్లు వేరు, ఆర్థిక వ్యవస్థ వేరు. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పడిపోవడం అంటే ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయని గ్యారంటీ ఏం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అట్లా జరుగుతుంది. స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయినప్పుడు కంపెనీలకి ఫ్యూచర్ అనేది లాభాలకు సంబంధించి రీఅప్రైజల్ జరిగినట్టు చెప్తారు ఎకనామిస్టులు చెప్పే మాట ఇది. అంటే ట్యాక్సెస్ పెరగడం అంటే ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయి అనేది మార్కెట్లో వచ్చేటువంటి ప్రాథమిక అసెస్మెంట్. సో ఈ పరిస్థితులకి అర్థం రెసెషన్ గ్యారంటీ వస్తుంది అనేవి కాదు, కానీ దానికి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఎగుమతులు వరుసగా 2 ట్రై సెమిస్టర్లు అంటారు కదా, ఆ టైం పాటు తగ్గినప్పుడు ఆ తర్వాత కూడా తగ్గుతూనే ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా మాంద్యంలో రెసెషన్లో చిక్కుకుంది అనేసి చెప్పుకుంటారు అనమాట. అంటే 2024 అక్టోబర్ డిసెంబర్ మధ్య బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 0.1% మాత్రమే పెరిగింది. జనవరిలో మళ్ళీ అంతే శాతం తగ్గినట్టు తాజా గణాంకాలు చెప్తున్నాయి. సో ఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో చూస్తే ఈ శుక్రవారం తేలిపోతుంది. రెసెషన్లోకి వెళ్తున్నామా లేదా అనేది చెప్పడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సింది. ఏదేమైనా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్నటువంటి నష్టాలు మాత్రం చాలా కంగారు పడేలాగా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. జనరల్గా ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, హెల్దీగా ఉందా లేదా అని చెప్పడానికి రాగి అట్లాగే చమురు ఫ్యూయల్ యొక్క ప్రైసెస్ ఉంటాయి కదా, వాటిని పారామీటర్గా తీసుకుంటారు. సో ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్ అవన్నీ పెరిగిన తర్వాత ఈ ప్రైసెస్ దాదాపు 15% పైగా ఈ ప్రైసెస్ అన్ని పడిపోయినాయి. సో నిజానికి ప్రపంచానికి పెద్ద రెసెషన్స్ అయితే ఇప్పటివరకు ఏమీ రాలేదు. 2030, 2008లో భారీ ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. కోవిడ్, ఈ 3 సందర్భాల్లో కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే 2030లో బిగ్గెస్ట్ వచ్చింది, 2008లో దాన్ని మహా ఆర్థిక సంక్షోభం అని పిలుస్తారు తెలుగులో, తర్వాత కోవిడ్. ఈ 3 సందర్భాల్లోనూ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో రకరకాల ఇబ్బందులు అయితే కనిపించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా లేదా అనేది ఒక అంచనాగా ఉంది, చూడాలి. అయితే బ్రిటన్కి సంబంధించినటువంటి కాస్త పాజిటివ్ ఇష్యూ ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ట్రంప్ ఇచ్చిన టారిఫ్స్ దెబ్బకి ఏంటంటే రచ్చ, కల్లోలం, బ్లాక్ మండే ఇలా రకరకాల పేర్లు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ దెబ్బకి ప్రపంచం అంతా బెంబేలు ఎత్తిపోయిందనమాట. రైతుల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు అందరూ గోల చేస్తున్నారు. ప్రపంచం మీద ట్రంప్ వేసినటువంటి సుంకాల ఆటం బాంబ్ ఏ రేంజ్లో ఉందో ఈరోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు చూస్తే అర్థమవుతుంది. ట్రంప్ ప్రతీకార సుంకాలతో అంటే రివెంజ్ టారిఫ్స్తో ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లో కూడా కల్లోలం చూపించాడు. రీసెంట్గా మొన్న మండే స్టార్ట్ అవ్వగానే ఈ దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. సెన్సెక్స్ 3,900 పాయింట్ల పైగా పడిపోయింది. నిఫ్టీ 1,400 పాయింట్ల పైగా నష్టం పతనమైంది. స్టాక్ మార్కెట్ మీద ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ కనిపించింది. మొత్తంగా భారత్ స్టాక్ మార్కెట్లో 5% నష్టపోయి బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా రకరకాల అంటే మౌలిక రంగాలు అంటాం కదా, సర్వీసెస్, అవి కూడా బాగా దెబ్బతిన్నాయి. ట్రంప్కి సంబంధించినటువంటి టారిఫ్స్, రివెంజ్ టారిఫ్స్ అని పిలుస్తున్నారు వాటిని. దాంతో ప్రపంచ స్టాక్ మార్కెట్స్ కూడా ఒకసారిగా దెబ్బతిన్నాయి. ఏసియా కానీ ఆస్ట్రేలియా మార్కెట్స్ కానీ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళి. జపాన్ నిక్కీ అంటారు, ఇది 8%. కొరియా కొస్పీ సూచి అంటారు, అది 5%. అలాగే ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ కూడా 6% పడిపోయింది. హాంకాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది కూడా 9% పతనం అయింది. అయితే స్టాక్ మార్కెట్లో ఈ మహాపతనాన్ని ట్రంప్ ఏమాత్రం లెక్క చేయట్లేదు. టారిఫ్ మెడిసిన్ అంటూ దాన్ని చెప్పడం అంటే చేసేదే ఒక చాలా హార్డ్ పని, మళ్ళీ దానికి కూడా మెడిసిన్ అంటూ పేరు పెట్టాడని చాలామంది కోపడుతున్నారు. స్టాక్ మార్కెట్ల పతనం మీద ఇన్వెస్టర్స్ కూడా చాలా కంగారు పడుతున్నారు, డబ్బులు పెట్టడానికి భయపడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం వీటిని రోగానికి ఇచ్చే మందులాగా అభివర్ణిస్తుండడం మాత్రం అందరికీ కోపాన్ని తెప్పిస్తుంది. మళ్ళీ ఏకంగా ట్విట్టర్లోనూ ఫేస్బుక్లో కూడా ఆయన పోస్ట్ పెట్టాడు ఏంటంటే, టారిఫ్ విషయంలో తమ ప్రభుత్వం నిర్ణయం కరెక్ట్ తీసుకున్నామని ప్రజలు తొందరలోనే గ్రహిస్తారని, అట్లాగే చైనా, యూరోపియన్ యూనియన్తో తమకి వాణిజ్య లోటు కూడా భారీగా ఉంది, ఈ సమస్యకి ఇప్పుడు సుంకాలు ఖచ్చితంగా పరిష్కారం చూపించబోతున్నాయంటూ కూడా అందులో రాసుకొచ్చాడు. అయితే ట్రంప్ టారిఫ్స్ వల్ల వేరే కంట్రీస్ పక్కన పెడితే అమెరికా స్టాక్ మార్కెట్ కూడా చాలా దారుణంగా నష్టపోయినాయి. ఎందుకంటే మొన్న ఆదివారం తెల్లారుజామున ఏషియా కానీ ఆస్ట్రేలియా మార్కెట్ కానీ తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళి, అలాగే అమెరికా స్టాక్ మార్కెట్ కూడా దారుణంగా నష్టపోయింది.